అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాసా ప్రభావతి గారు రచించిన కామాక్షి కాసుల పేరు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా నాకు కాసుల పేరు చేయించవా? కాసుల పేరా? అదేం కోరికే తల్లి. కాసుల పేరు చేయించడం అంటే మిఠాయి పొట్లం కొనడం అనుకుంటున్నావా? అయినా అంత డబ్బు మనకెక్కడదే. నాకదంతా తెలీదమ్మా. నువ్వు కాసుల పేరు వేయించాల్సిందే. నేను అడిగినప్పుడల్లా నువ్వు లంగా ఓణి వేసుకున్నప్పుడు చేయిస్తాలి అనేదానివి. ఇదిగో ఇప్పుడు ఓణీలు వేసుకుంటున్నాగా, ఇప్పుడు కాసుల పేరు చేయించాల్సిందే. అలా అనకే కామాక్షి. ఈ అప్పడాలు ఒత్తుకొని బతుకుతున్నావు. మనకి కాసుల పేర్లు ఎక్కడి నుంచి వస్తాయే? ఆశకైనా అంతు ఉండాలి. సైకిలే నడపలేనమ్మా, విమానం నడుపుతానందిట. ఇల్లే గడపలేని నేను నీకు నగలేం చేయించగలనే? నాకదంతా తెలీదమ్మా. నువ్వు కాసుల పేరు చేయించకపోతే పేరమ్మత్త కూతురు పెళ్లికి రానమ్మా. అలా పేచీ పెడితే ఎలాగే కామాక్షి. మీ నాన్న బతుకుంటే నాకీ తిప్పలు ఉండేవి కాదమ్మా. ఈ అప్పడాల సైజులో కాసుల పేరు చేయించి నీ కోరిక తీర్చేవారు. బొద్దుగా ఉండే నీ మెడ ఎంత నిండుగా ఉండేదో, నువ్వెంత కలకల్లాడిపోయేదానివో. నీ మెడలో కాసుల పేరు చూసే యోగం నాకు లేదమ్మా. ఆ మాటలంటుంటే ఆవిడ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అలా అనకమ్మా. ఎలాగైనా కాసుల పేరు చేయించమ్మా. నాకు చేయించాలనే ఉంది. ఈ అప్పడాల సంపాదనతో మనిద్దరమే బతకలేకపోతున్నాం. ఇంక మనకి వస్తువులు వాహనాలు ఎక్కడవే? అయినా ఆ కాసుల పేరుకే నీ మెడలో మెరిసే అదృష్టం లేదేమో. మనం అప్పుడప్పుడు దాచుకునే నోట్లున్నాయి కదమ్మా, రోజు దాచే చిల్లరుంది కదా, అవన్నీ లెక్క పెట్టుకుని చూసుకుందామమ్మా. దానికేం భాగ్యం. అలాగే లెక్క పెడదాం. అంతా లెక్క పెడితే 400-500 ఉండొచ్చేమో. కాసుల పేరు ఖరీదు వేలల్లో ఉంటుందమ్మా. స్టీలు కంచానికి వెండి కంచానికి ఎంత తేడావో తల్లి. అయినా వెళ్ళి పట్టుకురా. కామాక్షి ముఖం కాసుల పేరు వేసుకున్నంత వెలిగిపోయింది. లోపలికి ఒక్క పరుగు పెట్టింది. లలితమ్మ తిరిగి అప్పడాలొత్తటంలో నిమగ్నమైంది. కామాక్షి చిల్లర దాచిన అన్ని రకాల డబ్బాలు అక్కడకు పట్టుకొచ్చి పెట్టింది. తల్లికి ఎదురుగా పాత తుంగచాప పరిచి కూర్చుంది. కాసేపు అప్పడాలాపమ్మా అంటూనే ఒక్కొక్క డబ్బా తెరిచి తుంగచాప మీద గుమ్మరించడం మొదలుపెట్టింది. లలితమ్మ అప్పడాల కర్ర పీట పక్కకు జరిపింది. మరోవైపు నుంచి ఆవిడ కూడా లెక్కలు పెట్టడం ప్రారంభించింది. అమ్మా, నేను లెక్క పెట్టినవి 300 నీ దగ్గరెంతమ్మా? ఇవి 250. ఈ డబ్బుతో కాసుల పేరు ఏమొస్తుందే తల్లి? ఓ బంగారు ఉంగరం కూడా రాదే. పోనీ ముక్కుకి ఓ బేసరి చేయిస్తానే. ఆకు సంపంగలాంటి నీ ముక్కుకి ఎంత అందం వస్తుందో. పోమ్మా, నాకా బేసర్లు గీసర్లు వద్దమ్మా. పోనీ వెండి కాసుల పేరు చేయించమ్మా. ఈ డబ్బుతో వచ్చేస్తుంది కదా. కామాక్షి తల్లి గడ్డం పట్టుకుని బతిమాలింది. వెండి కాసుల పేరు చేర్చడానికి ఓ 10 రోజులు పడుతుందే కామాక్షి. పేరమ్మత్త కూతురు పెళ్లినాటికి కాసుల పేరుండదే. అసలు నీకేమీ తెలీదమ్మా. మా నోరు కంసాల చేత చేయిస్తే అందరికీ తెలిసిపోతుంది. అందరూ చేయించేసుకుంటారు. ఇంకా నా సరదా ఏం తీరుతుంది? అందుకే మనం పట్నం వెళ్ళి అక్కడ కొనుక్కుందాం. అక్కడ తయారు చేసినవే అమ్ముతారమ్మా ఇక్కడ. అయినా వెండి కాసుల పేరు వెలవెలబోతూ ఏం బావుంటుందే? నాకేం నచ్చదే. వెండి కాసుల పేరంటే బంగారు పూత పోస్తారమ్మా. పచ్చగా మెరిసిపోతూ ఉంటుందమ్మా. అందరూ బంగారందే అనుకుంటారు. పొద్దుటే పట్నం వెడదామమ్మా. కాని కామాక్షి, పట్నం వెళ్ళి రావటానికి 50 రూపాయలవుతుంది. ఆ కాసుల పేరు కొనడానికి డబ్బు చాలుతుందంటావా? చాలుతుందమ్మా, ఇంకేమి ఆలోచించుకో. పట్నం వెడదామమ్మా. అలాగైనా తల్లి, ఇలాగైనా నీ కోరిక తీరితే నాకంతే చాలే తల్లి. ఆ రాత్రి ఇద్దరూ పడుకున్నారు. కాని ఇద్దరికీ కంటి నిండా నిద్రలేదు. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు కాసుల పేరు కొనుక్కుని మెళ్ళో వేసుకుందామని కామాక్షి కలవరిస్తూనే ఉంది. ఎప్పుడు పట్నంలో రిక్షా మీద తిరుగుదామని లలితమ్మ కలలకంటూనే ఉంది. లలితమ్మకి పట్నంలో తిరగాలంటే చాలా సరదా. పల్లెలోనే పుట్టింది, పల్లెలోనే పెరిగింది, పల్లెలోనే కాపురం. అందుకే పట్నమంటే మొదట్నుంచి సరదా. భర్త ఉన్నప్పుడు తరచూ అతనితో పట్నం వెళ్లి బజార్లు తిరిగేది. మ్యాట్నీ సినిమా చూసి హోటల్లో టిఫిన్ తిని రాత్రికి ఇల్లు చేరేది. ఇప్పుడలా తరచూ పట్నం వెళ్లటానికి వీల్లేదు. చేతిలో డబ్బూ లేదు.
ఈ వంకనైనా పట్నం వెడుతున్నందుకు లలితమ్మకు చాలా సంతోషంగా ఉంది. తెల్లవారకుండానే ఇద్దరూ పట్నం వెళ్లే బస్సు ఎక్కారు. దుకాణాలు తెరిచే సమయం కాకుండానే తల్లి కూతురు పట్నం చేరుకున్నారు. ఇద్దరి సంతోషానికి అంతులేదు. బస్సుస్టాండ్లో రిక్షా ఎక్కారు. సాంబయ్య దుకాణం దగ్గర రిక్షా దిగారు. సాంబయ్య దుకాణం పెసరట్లకి, అల్లం పచ్చడికి చాలా ప్రసిద్ధి. ఇద్దరూ పెసరట్లు తిని కాఫీ తాగారు. ఎన్నాళ్టికి తిన్నానో ఈ పెసరట్లు. చచ్చిపోయిన జిహ్వా తిరిగొచ్చిందనుకో. ఏం పెసరట్లే అమ్మా, అదిగో గడియారం చూడమ్మా, దుకాణాలు తెరిచేస్తారు, నడు నడు. కామాక్షి తల్లిని తొందర చేసింది. ఇద్దరూ తిరిగి రిక్షా ఎక్కి వెండి దుకాణాల దగ్గర దిగారు. దుకాణాల పేర్లు చూసుకొని ఒక దుకాణంలోకి వెళ్లారు. ఎదురుగుండా అనేక వస్తువుల మధ్యలో కామాక్షి కంటికి కాసుల పేరు కనిపించింది. అమ్మా, కాసుల పేరు అంటూ ఉత్సాహం ఆపుకోలేక గట్టిగా అరిచింది. దుకాణం యజమానితో సహా అందరూ కామాక్షి వైపు ఆశ్చర్యంగా చూశారు. అవేమీ పట్టించుకునే స్థితిలో లేదు కామాక్షి. ఆ కాసుల పేరు చూపించినాయనా అంటూ లలితమ్మ ఓ బల్ల ముందు కూర్చుండిపోయింది. ఆమె పక్కన కామాక్షి చేరింది. షోకేస్లోంచి కాసుల పేర్లు వరుసగా అక్కడ పెట్టారు. అన్నిటికంటే పొడవుగా ఉన్న కాసుల పేరు చూసుకుంది కామాక్షి. అమ్మా, ఇది చాలా బాగుందే అంది. లలితమ్మ ఆ కాసుల పేరు తూకం వేయించింది. అది 800 అవుతుందన్నారు దుకాణం యజమాని. 400-500లో కాసుల పేర్లు చూపించినాయనా అంది లలితమ్మ. వాళ్లు విసుక్కుంటూనే కాసుల పేర్లన్నీ తోచడం మొదలుపెట్టారు. మొత్తానికి 450 రూపాయలకి ఒక కాసుల పేరు దొరికింది. కామాక్షి సంతోషానికి అంతులేదు. అమ్మా, బంగారు నీరు పోయించమంటారా అతనే అడిగాడు. కామాక్షి మనసు గాలిలో తేలిపోయింది. లలితమ్మ కూడా చాలా సంతోషించింది. అంత తేలిగ్గా బంగారం లాంటి కాసుల పేరు దొరుకుతుందనుకోలేదు లలితమ్మ. బంగారు పూత పెడుతుంటే కామాక్షి పక్కనే కూర్చుంది. ఎండ వేడి భగ్గుమంటున్నా ఆమెకు తెలియటం లేదు. మొత్తం మీద బంగారు రంగులో మెరిసిపోతూ కాసుల పేరు తయారైంది. ఎర్రని కాగితంలో చుట్టి దాన్ని వెల్వెట్ కవర్లో పెట్టి దాన్ని మరో ప్లాస్టిక్ డబ్బాలు పెట్టిచ్చాడు యజమాని. లలితమ్మ డబ్బిచ్చేసింది. దాని అందుకుంటుంటే కామాక్షి చేతులు వణికాయి. గుండె వేగంగా కొట్టుకుంది. తల్లి కూతుళ్లు మరోసారి కాసుల పేరు బయటకు తీసి చూసుకున్నారు. ఎంత అందంగా ఉందోనమ్మా, నేను ఇలాంటి కాసుల పేరే కావాలి అనుకున్నానమ్మా. అంతా నీ అదృష్టం కామాక్షి. అమ్మా అమ్మా, వేసుకు చూస్తానే. కామాక్షి మారం చేసింది. దానికే, అలాగే వేసుకు చూడవే. కామాక్షి వెంటనే కాసుల పేరు మెళ్ళో వేసుకుంది. వెళ్లి అద్దం ముందు నిలబడింది. ఎంత మెరిసిపోతుందే అమ్మా. కూతురు మెడ చూడగానే లలితమ్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి. కూతురు మెడ నిండగా కనబడింది. కాసుల పేరు ఎన్ని తులాలండి? అప్పుడే షాపులో అడుగుపెట్టిన ఒక అమ్మాయి అడిగింది. లలితమ్మ నోరు తెరిచి ఏదో చెప్పబోయింది. అంతలో షాపు యజమాని, అది వెండి కాసుల పేరండి, ఇదిగో ఈ మోడలే, బంగారు పూత పెట్టించుకున్నారండి అంటూ మరో వెండి కాసుల పేరు చూపించాడు. ఎంత బావుందండి, నేను కూడా కొనుక్కుంటానండి పక్కనే ఉన్న భర్తను అడిగింది. దానికే, కొనుక్కో అన్నాడు భర్త. అమ్మా, మనం ఇక్కడే ఉంటే మన కాసుల పేరు చూసి ఎంతో మంది చేయించేసుకుంటారే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం కామాక్షి మెల్లగా తల్లి చెవిలో చెప్పింది. కామాక్షి మెడ నుంచి కాసుల పేరు తీసింది. దుకాణం వాళ్లు సర్దినట్లుగానే కామాక్షి సర్దుకొని చేతి సంచిలో పెట్టుకుంది. తల్లి మరోసారి సంచిలో చేయిపెట్టి తడిమి చూసింది. ఇద్దరూ దుకాణం బయటకొచ్చి రిక్షా మాట్లాడుకుని ఎక్కారు. ఈసారి ఇద్దరూ అయ్యర్ హోటల్ దగ్గర దిగారు. సంచి మరోసారి చూసుకొని హోటల్లో అడుగుపెట్టారు. హోటల్లో భోజనం చేసి ఇద్దరూ తిరిగి వాళ్ళూరు వెళ్లే బస్సు ఎక్కారు. వయసు మెల్లిన లలితమ్మ బస్సులో కూర్చోగానే నిద్రపోయింది. కామాక్షి మాత్రం కాసుల పేరును తలుచుకుంటూ కళ్లు మూసుకోలేకపోయింది. ఊరు రాగానే ఇద్దరూ బస్సు దిగి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరారు. ఎక్కడికెళ్లావే కామాక్షి అని ఒకళ్ళు, పట్నం వెళ్లావా లలితమ్మా అని మరొకరు, పట్నం నుంచి ఏం తెచ్చావే అని మరొకరు. దారి పొడుగున తల్లి కూతుళ్లను అడుగుతూనే ఉన్నారు ఆడవాళ్లు. అప్పుడే చెబితే ఎట్లా, ఇంటికి రండి చూపిస్తాను. కామాక్షి సమాధానాలు చెబుతూనే ఉంది. ఆ మాటలు విన్నవాళ్లందరికీ చాలా కుతూహలంగా ఉంది. అదేమిటో వాళ్లకి వెంటనే చూడాలనే ఉంది. కామాక్షి లలితమ్మ ఇంట్లోకి రాగానే వీధి తలుపులు గడియ పెట్టుకున్నారు. కాసుల పేరు తీసి మరోసారి చూసుకున్నారు. ఇద్దరూ టీ పెట్టుకుని తాగారు.
కామాక్షి గబగబా స్నానం చేసి ఇస్త్రీ బట్టలు వేసుకుంది. పౌడర్ రాసి తిలకం బొట్టు పెట్టింది. పట్నంలో కొనుక్కు తెచ్చుకున్న పువ్వులు తలనిండా పెట్టుకుంది. అమ్మా, తయారయ్యానే అంటూ తల్లి దగ్గరికి వచ్చింది. లలితమ్మ కాసుల పేరు సంచిలోంచి తీసి కామాక్షి మెడలో వేసింది. ఎంత కలకల్లాడిపోతున్నావే నా తల్లి, నీ మెడ ఎంత నిండుగా ఉందే, నిన్నిలా చూసే అదృష్టం నాకు పట్టిందే అంటూ మెటికలు విరిచింది. నా దిష్టే తగులుతుందే తల్లి అంటూ చీపురు పుల్లతో దిష్టి తీసి పడేసింది. అంతలో వీధి తలుపు ఎవరో కొడుతుంటే వెళ్లి లలితమ్మే తలుపు తీసింది. ఇంకేముంది, దారిలో కనబడ్డ ఆడవాళ్లంతా ఒక్కొక్కరే రావటం మొదలుపెట్టారు. లలితమ్మ అందరినీ చాపలు వేసి కూర్చోపెట్టింది. కామాక్షి మెరుపులా వచ్చి వారి ముందు కూర్చుంది. కామాక్షి మెడ చూడగానే అందరి కళ్ళు జిగేలుమన్నాయి. ఎంత కొన్నావే? ఎన్ని తులాలే? అంత డబ్బు ఎక్కడిది? చేత్తో పట్టుకొని కాసుల పేరు చూస్తూ అందరూ తలో ప్రశ్న వేశారు. 3 తులాలు పెద్దమ్మా. కామాక్షి తడుముకోకుండా సమాధానం చెప్పింది. తులం అంటే మాటలా? 10,000 అంత డబ్బే? తిరిగి ప్రశ్నలు. ఏదో అప్పుడప్పుడు దాచుకున్నది పెట్టి చేయించాను పిన్ని. పిల్ల సంబరం కంటే నాకేం కావాలి చెప్పు? నిజమే లలితమ్మ, నీలాంటి జాగ్రత్త పరులు ఈ రోజు కాగడా వేసి వెతికినా కనబడరు. అయినా దేనికైనా ప్రాప్తం ఉండాలి లలితమ్మ. డబ్బు ఎందరికీ లేదు, ఇలా పిల్లల సరదాలు తీర్చేవారు ఎందరే తల్లి. వచ్చిన ఆడవాళ్లందరూ తలో విధంగా లలితమ్మను పొగిడారు. లలితమ్మ సాధారణంగా ఏదో ఒకటి చేసి ఇంట్లో ఉంచుతుంది. ఆ రోజు అందరికీ పేలాల ఉండలు పెట్టి పంపించింది. ఆ నోటా ఈ నోటా కామాక్షి కాసుల పేరు సంగతి ఊరంతా మరునాటికి పాకిపోయింది. కామాక్షి, నీ కాసుల పేరు అందరికీ నచ్చిందే. లలితమ్మ కాసుల పేరు తిరిగి డబ్బాలో పెడుతూ అంది. ఈ ఊళ్ళో ఇలాంటి కాసుల పేరు ఎవరికుందే అమ్మా? మనం జాగ్రత్తగా ఉండాలే. నిజంగా బంగారం అనుకుని ఏ దొంగోడైనా రాగలడు. ఎంత ఆలోచనే కామాక్షి నీకు. నిజమే, మనం జాగ్రత్తగానే ఉండాలి. ఊరిడి మంది కళ్ళు దీనిమీదే ఉన్నాయి. అందర్నీ బుట్టలో పెట్టేశాము. లలితమ్మ గర్వంగా పలికింది. అమ్మా అమ్మా, డబ్బు దాచి నా చేతికో వంకీ గాజులు చేయిచ్చివే అమ్మా. దానికేం భాగ్యమే అమ్మా, అలాగే చేయిస్తాను. రేపటి నుండి రేడియోలో సినిమా పాటలు వినడం మానేసి నాతో పాటు అప్పడాలొత్తవే. 2 నెలల్లో నీకు గాజులు చేయించేస్తాను. తప్పకుండా అమ్మా. ఆ రాత్రి కాసుల పేరు సంచి తల కింద పెట్టుకున్నారు. మరోసారి తలుపులు గడియలు చూసుకున్నారు. ఎక్కడ ఏ చప్పుడైనా తల్లి కూతురు లేచి ఇల్లంతా చూస్తూనే ఉన్నారు. మరునాడు మంగమ్మగారింట్లో మనవడి పుట్టినరోజు. కామాక్షి కాసుల పేరు వేసుకొని అందరికంటే ముందే బయలుదేరింది. అక్కడే అందరికీ కామాక్షి కాసుల పేరు సంగతే. అందరి మధ్యలో మహారాణిలా కూర్చుంది కామాక్షి. అందరూ ఆమె చుట్టూ చేరారు. ఎన్నో విధాల కాసుల పేరుని పొగిడారు. కాసుల పేరు వల్ల తనకి ఎంత పేరు ప్రతిష్టలు వచ్చాయో అనుకుంది కామాక్షి. కామాక్షి ఇల్లు చేరుకుంది. అక్కడ జరిగిన సంగతి తల్లితో చెప్పి మురిసిపోయింది. కామాక్షి, నా తల్లి, ఉన్నావా అంటూ పక్కింటి తాయారమ్మగారు తయారై వచ్చింది. ఏమిటి పిన్ని, బావున్నావా? లలితమ్మ పలకరించింది. ఏం లేదమ్మా, మా అమ్మాయి తోడికోడలు చెల్లెలు పెళ్లికి వెళ్లాలమ్మా. ఓ మాటు మీ కాసుల పేరిస్తే వెళ్ళి వస్తానందమ్మా. ఆస్తమా పేషెంట్లాగా ఆయాసపడుతూ అడిగింది. అలాగా తాయారమ్మ పిన్ని? కామాక్షి పిచ్చిది పిన్ని. దానికి కాసుల పేరంటే ప్రాణం. అది లేందే అన్నం తినదు, నిద్రపోదు. ఏమీ అనుకోకు పిన్ని. కాసుల పేరు నాది కాదు కదా. నా కూతురు కాసుల పేరు ఎవ్వరికీ ఇవ్వదు పిన్ని. పొద్దుటి ఇచ్చేస్తుందే లలితమ్మ. అదే లాభం లేదు పిన్ని. నువ్వెళ్ళిరా, అనవసరంగా ఆలస్యమవుతుంది. అదెలాగూ కాసుల పేరివ్వదు. లలితమ్మ తొందర చేస్తుంటే తాయారమ్మ ఇంక ఉండలేక ఇంటికి బయలుదేరింది. ఆమె వెళ్లగానే ఇద్దరూ తలుపులేసుకుని గడియ పెట్టుకున్నారు. ఇదెక్కడ బాధే తల్లి, ఇలా చంపేస్తున్నారు. ఎలాగోలాగా పంపించేశానే కామాక్షి. ఆవిడ గుండెల మీద వేసుకున్న చేతులు తీసేసింది. ఎలాగోలా ఈ గండం గడిచిందే అమ్మా. కామాక్షి తల్లిని కౌగిలించుకుంది. మరునాడు మధ్యాహ్నమైంది. పొద్దుట్నుంచి ఎవరూ రానందుకు తల్లి కూతుళ్ళు సంబరపడిపోయారు. పొద్దుట్నుంచి వీధి తలుపులు వేసుకునే ఉన్నారు. అప్పుడే వీధి తలుపులు తెరుచుకొని అప్పడాలు ఒత్తుకుంటున్నారు. అంతలో కాంతమ్మ అక్కడికొచ్చింది. ఏమే కాంతం, బావున్నావా? లలితమ్మ పలకరించింది. ఆమె అంత ప్రమాద మనిషి కాదు అనుకుంది లలితమ్మ. ఏమే కామాక్షి, నీ కాసుల పేరు ఒకసారి ఇస్తావా?
మీ బావగారు నీ కాసుల పేరు చూస్తారట. నాక్కూడా చేయిస్తానంటున్నారు. ఒకసారి కంసాలికి చూపించి తీసుకొస్తాను. లలితమ్మకు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టుగా అయింది. నోట మాట రాలేదు. కాంతమ్మక్క, నా కాసుల పేరు బావగారికి అంతగా నచ్చిందా? నీకు కాసుల పేరు చేయిస్తారా? మనిద్దరం ఒకేసారి పెట్టుకోవచ్చు. అయినా మళ్ళీ ఇలాంటి కాసుల పేరే ఎందుకు? మరొక రకం చేయించుకుంటే బావుంటుంది. మనిద్దరం ఎప్పుడైనా ఒకరిది మరొకరు పెట్టుకోవచ్చు. కంసాలి దగ్గర బోలెడని రకాలుంటాయి. ఇక్కడికే పట్టుకురమ్మను. నేనే నీకు సెలెక్ట్ చేసి పెడతాను. కామాక్షి మాటలకి కాంతమ్మ మరోసారి అడగలేక, సరే కామాక్షి అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కూతురు తెలివికి లలితమ్మ మాత్రం కళ్ళు తేలేసింది. ఇదంతా ఏదో గూడు పుఠాని ఏమో. అందరి దృష్టి మన కాసుల పేరు మీదనే ఉందమ్మా. ఇదెక్కడ బెడదొచ్చి పడిందే తల్లి. వీళ్ల నోళ్లు పడిపోను, వీళ్ల కంట్లో పువ్వులయ్యా, వీళ్లు కాళ్లు పడిపోను. తేరుకున్న లలితమ్మ తిట్టడం మొదలుపెట్టింది. ఆ రోజు పేరమ్మత్త కూతురు పెళ్లి. లలితమ్మ కామాక్షి ముందుగానే బయలుదేరి పెళ్లికి వెళ్లారు. ఎవరైనా కాసుల పేరు అడుగుతారని ఓ పక్క భయపడుతున్నారు. మరో పక్క ఎవరైనా దొంగలిస్తారేమోనని భయపడుతున్నారు. తల్లి కూతురికి కాసుల పేరు సంగతి తప్ప మరో సంగతే లేదు. ఇదేమిటే, ఈ కాసుల పేరు ఇంత తేలిగ్గా ఉంది? అసలు బరువే లేదు. 3 తులాలెక్కడుంటుందే? ఎవరు సంతోషంగా ఉన్నా చూడలేని ఓ ఇల్లాలు తోచినట్టు మాట్లాడుతూనే ఉంది. ఇంకొంచెం పొడువు ఉండాల్సిందే, కొంచెం పొట్టిగా ఉందే కామాక్షి. మరో ఆవిడ వ్యాఖ్యానం చేసింది. కాసులు మరీ చిన్నవిగా ఉన్నాయి. మా అమ్మమ్మ కాసుల పేరులో కాసులు రూపాయి కాసంతుండేవి. ఎవరు ఏది పెట్టుకున్నా చూడలేని మరో వనితామని నోటి దురుసుతనం బయటపెట్టుకుంది. కామాక్షి ముఖం ముడుచుకుపోయింది. ఎంత కాదనుకున్నా వారి మాటలు భరించలేకపోతోంది. లలితమ్మ వాళ్ళని మనసులోనే తిట్టుకుంటోంది. అంతలో అటుగా వచ్చిన పేరమ్మ, కామాక్షి, అందరికీ బొట్లు పెట్టవే అంటూ పురమాయించింది. కామాక్షి సంబరంగా ఆవిడ వెంట కదిలింది. ఓ పక్క పెళ్ళవుతోంది. బాజాలు మోగుతున్నాయి. కామాక్షి అందరికీ బొట్లు పట్టి పన్నీరు చల్లుతోంది. వయసొచ్చిన మగవాళ్లంతా పెళ్లి మండపం చుట్టూ చేరారు. ఆడపిల్లలందరిలోకి కలకల్లాడుతున్న కామాక్షి మీద వారి దృష్టి పడింది. కామాక్షి కూడా వారిని ఓరగా చూస్తూనే ఉంది. కామాక్షి, కలకల్లాడిపోతున్నావే తల్లి అంటూ కామాక్షి బుగ్గల నొక్కింది నాంచారమ్మ. కామాక్షికి వరుసకు మేనత్తవుతుంది ఆవిడ. లలితమ్మ ఆవిడ కలిసిమెలిసి ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. నువ్వు అంటే నా కొడుక్కి నీ కూతుర్ని చేసుకుంటానే అంది ఆవిడ. కాసుల పేరు బయట వాళ్ళకి వెళ్ళిపోతుందేమోనని ఆవిడ బాధ. అంతకంటేనా వదినా అంటూ లలితమ్మ ఆవిడ 2 చేతులు పట్టుకుంది. నా కొడుకుని పిలుస్తానుండు, మరదల్ని చూసుకుంటాడు అంటూ ఆవిడ కొడుకుని పిలుచుకొచ్చింది. ఒరే, నీ పెళ్ళాంరా అంటూ కామాక్షిని చూపించింది. సుబ్బు అని పిలువబడే సుబ్బారావు కామాక్షిని చూసి హలో అన్నాడు. హాయ్ అంది కామాక్షి. లలితమ్మ ఆశ్చర్యంగా చూస్తోంది. నా కొడుకు బిఏ చదువుతున్నాడే, కాని కట్నం అక్కర్లేదు తెలుసా, ముహూర్తాలు పెట్టించు అంటూ ఆజ్ఞాపించింది నాంచారమ్మ. అలాగే వదినా అంటూ సమాధానమిచ్చింది లలితమ్మ. లలితమ్మకి లోపల చాలా భయంగా ఉంది. ఆ కాసుల పేరు బంగారంది కాదని తెలిస్తే నాంచారమ్మ పెళ్లిలో ఏ అల్లరి చేస్తుందో అని కంగారు పడుతోంది. కామాక్షి మాత్రం చాలా ధైర్యంగా ఉంది. పెళ్ళైతే మాత్రం నా కాసుల పేరు నా పెట్లోనే దాచుకుంటాను, ఆవిడ్ను నా కాసుల పేరు ముట్టుకొనిస్తానా అనుకుంటూ మరింత హుందాగా నడుస్తోంది. ఆ సాయంకాలం భోజనాలు వడ్డిస్తుంటే చాటకొచ్చి సుబ్బారావు కామాక్షి జడ పట్టుకులాగాడు. ఇద్దరూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. మరోసారి ఎవ్వరూ చూడకుండా కామాక్షి తన జడ కుచ్చులతో అతని నెడ్డి మీద కొట్టి పారిపోయింది. సుబ్బారావు గాల్లో తేలిపోయాడు. మరునాడు సుబ్బారావు నాంచారమ్మ వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు మరోసారి పెళ్లి సంగతి హెచ్చరించి వెళ్ళింది నాంచారమ్మ. పూట గడవటమే కష్టంగా ఉంటే ఈ పెళ్లి ఖర్చు ఎలాగే? లలితమ్మకు చెప్పలేని భయం పట్టుకుంది. 4 రోజులు తల్లి కూతురు పెళ్లివారింట్లో హాయిగా కాలక్షేపం చేశారు. ఆ 4 రోజులు కామాక్షి మెడలోంచి కాసుల పేరు తీయనేలేదు. ఏ అర్ధరాత్రో తీసి పెట్లో దాచేది. తెల్లారకుండా ముస్తాబై మళ్లీ వేసుకునేది. అందరూ కామాక్షి అదృష్టాన్ని పొగుడుతూనే ఉన్నారు. లలితమ్మ, ఈ రోజుల్లో ఆడపిల్లల పెళ్ళంటే మాటలా? వెతక్కుండానే సంబంధం దొరికిందే. ఎంతైనా కామాక్షి అదృష్టవంతురాలే అన్నారు కొందరు. బంగారు కాసుల పేరు చేయించావు,
బంగారం లాంటి అల్లుడు దొరికాడమ్మా. కామాక్షి అదృష్టవంతురాలే. అలా ఎన్నో మాటలు వినబడుతున్నాయి. కామాక్షి, లలితమ్మ పొద్దుటే లేచి ప్రయాణానికి తయారవటం మొదలుపెట్టారు. కామాక్షి తల్లి కంటే ముందే ముస్తాబై కూర్చుంది. అమ్మా అమ్మా, కాసుల పేరివ్వవే అంటూ తల్లిని తొందర చేసింది. ఉండవే, ఏకంగా పెట్టి ఒకేసారి తీస్తానుండు అంటూ లలితమ్మ కూడా స్నానం చేసి వచ్చింది. పెట్లోంచి చీర తీసుకుని కట్టుకుంది. తరువాత కాసుల పేరు పెట్టి కామాక్షికి అందించింది. కామాక్షి పెట్టి తెరిచి గబగబా కాసుల పేరు మెళ్ళో వేసుకుంది. రోజులాగే అద్దం చూసుకున్న కామాక్షి కెవ్వున అరిచింది. ఏమైందే? పెట్టికి తాళం పెడుతున్న లలితమ్మ తలెత్తి చూసింది. అమ్మా, కాసుల పేరు. కామాక్షి చెప్పలేకపోయింది. ఏమైందే అంటూ రెట్టించింది తల్లి. కాసుల పేరు తెల్లబడిపోయిందమ్మా. కామాక్షి వెక్కి వెక్కి ఏడ్చింది. ఏడవకే, ఎవరైనా చూస్తే బావుండదు. ఆ కాసుల పేరు తీసి పెట్లో పెట్టేశాయి. లలితమ్మ తొందర చేసింది. కామాక్షి కాసుల పేరు తీసి పెట్లో పెట్టేసింది. కంగారు పడకు, పట్నం వెళ్ళి మళ్ళీ బంగారు నీరు పూయిద్దాంలేమ్మా, ఏడవకు. తల్లి మాటలకు కామాక్షి ఏడుపు మానేసింది. అదేమిటి కామాక్షి, కాసుల పేరు వేసుకోలేదా అమ్మా? పేరమ్మత్త ఎదురుగా వచ్చి అడిగింది. దారిలో దొంగల భయమని పెట్టెలో భద్రంగా దాచానొదినా. లలితమ్మ ఠక్కున సమాధానమిచ్చింది. అక్కడే నిలబడితే మరెవరైనా కాసుల పేరు సంగతి అడుగుతారేమోనని భయపడింది కామాక్షి. లలితమ్మ పెట్టె చేత పట్టుకుని ముందుకు అడుగులేసింది. తల్లి వెనకే కామాక్షి నడిచింది. లలితమ్మ అప్పడాల పిండి కలుపుతోంది. నాకింక వంకీ గాజులు వద్దమ్మా, బంగారు మెరుగులు పెట్టించుకోలేక చావాలి అంటూనే కామాక్షి తల్లి కంటే చురుగ్గా అప్పడాలు తయారు చేయటం మొదలుపెట్టింది. నువ్వింత చురుగ్గా పనిచేస్తే ఇంకేం కావాలే తల్లి, నీ పెళ్లి ఘనంగా జరిపిస్తానే. ఆ మాయదారి వస్తువులు మనకెందుకు కాని, నీ కాసుల పేరుకి మాత్రం ఎన్నిసార్లైనా మెరుగు పెట్టిస్తాన్లే. అంతా కాసుల పేరు మహిమే తల్లి. చిలిపిగా నవ్వుతూ సుబ్బారావు కామాక్షి కళ్ల ముందు నిలిచాడు. ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ కామాక్షి మరింత పట్టుదలతో అప్పడాలు తయారు చేయటం మొదలుపెట్టింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.